హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎస్ఐ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా యమునమ్మ చాలా మంచివాళ్ళు. మా యమునమ్మను అరెస్ట్ చేయకండి అని చెప్పి పండు ఎస్ఐ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ పండుని పక్కకు నెట్టేసి, కానిస్టేబుల్స్, ఆవిడను జీప్ ఎక్కించండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ యమునను జీపు ఎక్కించబోతూ ఉండగా విహారీ సడన్గా వచ్చి, ఎస్ఐ గారు ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా విహారీ వైపు చూస్తూ ఉంటారు. మా అమ్మను మీరు అరెస్ట్ చేయకుండా యాంటీస్పెక్టరీ బెయిల్ తీసుకొచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇదిగోండి బెయిల్ అని విహారీ ఎస్ఐకి బెయిల్ పేపర్స్ ఇవ్వగానే ఎస్ఐ బెయిల్ పేపర్స్ చూస్తూ ఉంటుంది. మనవడా, కరెక్ట్ సమయానికి వచ్చావు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇదేంటి విహారీ ఇంత స్పీడ్గా యాంటీస్పెక్టిక్ బెయిల్ ఎలా తీసుకొచ్చాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ బెయిల్ పేపర్ని విహారీ కళ్ళ ముందే చించుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరు బెయిల్ పేపర్స్ చింపి పెద్ద తప్పు చేశారు ఎస్ఐ గారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇది 25 సంవత్సరాల కిందట కేసు. ఈ కేసుకి యాంటీస్పెక్టిక్ బెయిల్ చెల్లదు విహారీ గారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది. ఏ కానిస్టేబుల్స్, ఏం చూస్తున్నారు? ఆవిడను జీప్ ఎక్కించండి అని ఎస్ఐ చెప్పడంతో యమునను పోలీసులు జీప్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా యమున విహారీ వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. ఒరే విహారీ, ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. మీ అమ్మ యమున తప్పు చేయటం ఏంటి? ఒక కేసులో దోషి అవ్వటం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. మీ అమ్మ చీమకు కూడా హాని తలపెట్టదు కదా విహారీ అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తాతయ్య, ఆ భుజంగం కావాలని అమ్మను ఈ కేసులో ఇరికిస్తున్నాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. భుజంగమా? అతనెవరు విహారీ అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత చెప్తాను తాతయ్య. ముందు ఆ భుజంగం ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకోవాలి. అప్పుడే అమ్మ కోర్టు మెట్లు ఎక్కకుండా కాపాడగలుగుతాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అవును విహారీ, మీ అమ్మ కోర్టు మెట్లు ఎక్కితే మన కుటుంబ పరువు పోతుంది. మన కుటుంబ పరువు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నువ్వే మన కుటుంబ పరువుని కాపాడాలి అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తాతయ్య, నేను ఆ భుజంగం ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాను. పోలీసులకు అప్పజెప్పి అమ్మను నిర్దోషిగా తీసుకొస్తాను అని విహారీ అంటూ ఉంటే, మీ అమ్మ నిజంగానే తప్పు చేసిందేమో విహారీ. అందుకే పోలీసులు మీ అమ్మను అరెస్ట్ చేశారేమో. పోలీసులు ఇంటికి రావటం అంటే అంత సులువేమీ కాదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే కదా అంత ధైర్యంగా మన ఇంటికి రాగలిగేది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఇంకొకసారి మా అమ్మ తప్పు చేసింది అన్నావంటే ఊరుకోనత్తయ్య అని చెప్పి విహారీ పద్మాక్షితో చెప్తూ ఉంటాడు. ఎందుకక్క విహారీ వాళ్ళ అమ్మను అలా అంటున్నావు? విహారీకి వాళ్ళ అమ్మంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. విహారీకి వాళ్ళ అమ్మను ఏమైనా అంటే కోపం కట్టలు తెంచుకొని వస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఏది ఏమైతే ఏంటి, తప్పు చేసిందో నిజంగా కావాలని ఈ కేసులో ఎవరైనా ఇరికించారా అన్నది కోర్టే తెలుస్తుందిలే. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదక్క అని చెప్పి అంబిక పద్మాక్షితో చెప్తూ ఉంటుంది. తాతయ్య, నేను వెళ్తున్నాను అని విహారీ టెన్షన్గా వెళ్తూ ఉంటే, విహారీ గారు ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. నేను కూడా వస్తాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వా? ఎందుకు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే, ఆ రోజు హాస్పిటల్లో యమునమ్మను చంపడానికి వచ్చినప్పుడు ఆ భుజంగాన్ని నేను చూశాను. ఆ భుజంగం ఫోటోని ఆర్టిస్ట్ ద్వారా గీపిద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇంకేదైనా చేసి ఆ భుజంగాన్ని కనిపెడదాం విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, పద అని చెప్పి విహారీ అంటాడు. ఇక మరోవైపు పోలీసులు యమునను స్టేషన్కు తీసుకెళ్తారు. నేను ఏ తప్పు చేయలేదు, చేసిందల్లా ఆ భుజంగం. ఆ భుజంగాన్ని అరెస్ట్ చేయకుండా నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి యమున పోలీస్ ఆఫీసర్తో అంటూ ఉంటుంది. ఏయ్ యమున, మా పోలీసు వాళ్ళకు కేసులు లేవనుకున్నావా? లేకపోతే పని పాట లేదనుకున్నావా? 25 సంవత్సరాల కేసుని తిరిగి ఎందుకు బయటికి తీసామో తెలుసా? నీ కొడుకు మీద కోపంతో, ద్వేషంతో అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది. కోపంతో, ద్వేషంతోనా? నా కొడుకేం చేశాడు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి విషయంలో లక్ష్మికి సపోర్ట్ చేసి నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించాడు. అలాంటి విహారీని ఎలా దెబ్బ కొట్టాలా అని ఎదురు చూస్తున్న సమయంలో బంగారం లాంటి విషయం తెలిసింది. దీన్ని అడ్డు పెట్టుకొని విహారీని బాధ పెట్టాలనుకున్నాను.
అందుకే నిన్ను అరెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ విహారీ గాడి ప్రాణం విలవిల్లాడిపోతూ ఉంటుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. నా కొడుకుని బాధ పెట్టాలనుకుంటున్నావా? నా కొడుకు జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి యమున ఎస్ఐ సింహాపురి సీతకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎంత ధైర్యమే నా స్టేషన్కు వచ్చి నా కస్టడీలో ఉండి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ యమున గొంతు పట్టుకుంటుంది. మేడం మేడం వదిలేయండి మేడం, ఈవిడికి ఏమైనా అయితే మీకు మళ్ళీ వచ్చిన ఉద్యోగం పోతుంది మేడం అని పక్కన ఉన్న కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా పగ చల్లారితే అంతే చాలు, ఆ విహారీని బాధ పెట్టాలి, అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ యమున గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. విహారీ గారు ఒకసారి సంధ్యకు ఫోన్ చేసి ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారీ పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తాడు. ఏంటి విహారీ గారు ఇలా ఫోన్ చేశారు, నాతో ఏదైనా పని పడిందా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. అవును సంధ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది. నేను ఒక మనిషి పోలికలు చెప్తాను, కంప్యూటర్లో ఆ మనిషి పోలికలను బట్టి ఫోటో గీయటం కుదురుతుందా సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవును గీయొచ్చు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది. అయితే మీరు ఎక్కడున్నారో చెప్పండి సంధ్య గారు, నేను వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను నా స్టేషన్లోనే ఉన్నాను లక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే ఉంటాను అని సంధ్య చెప్తూ ఉంటే, సంధ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని విహారీ అంటాడు. ఏంటో చెప్పండి విహారీ గారు అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ ఎక్కడో చెప్తారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. తప్పకుండా విహారీ గారు నెంబర్ పంపించండి అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక విహారీ భుజంగం నెంబర్ని ఎస్ఐ సంధ్యకు పంపిస్తాడు. సంధ్య గారు నెంబర్ పంపించాను, వెంటనే నాకు లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి విహారీ అంటూ ఉంటే 2 minutesలో విహారీ గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక సంధ్య భుజంగం నెంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ని విహారీకి పంపించి వెంటనే మళ్ళీ విహారీకి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేశాను విహారీ గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. విహారీ గారు ఏదైనా సమస్య అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. అవును సంధ్య గారు, మొన్న మీకు చెప్పాను కదా మా ఇంట్లో ఎవరినో ఆ సింహపురి సీత అరెస్ట్ చేయాలని చూస్తుందని, ఆవిడ అనుకున్నట్టుగానే మా అమ్మను అరెస్ట్ చేసింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఓ మై గాడ్, మీరు యాంటీస్పెక్టిక్ బెయిల్ తీసుకోపోయారా అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. బెయిల్ తీసుకున్నాను, కానీ 25 సంవత్సరాల కేసు అవ్వటం వల్ల బెయిల్ పనిచేయదని, ఏదైనా ఉంటే కోర్టులోనే చూసుకోమని ఆ సింహపురి సీత మా అమ్మను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది సంధ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు ఆ సింహపురి సీత చాలా డేంజరస్ పర్సన్, పగబట్టిన పాము లాంటిది, తనతో పెట్టుకోకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఆ సింహపురి సీత లక్ష్మిని బాధ పెట్టాలని చూసింది, అందుకే ఆ సింహపురి సీతను సస్పెండ్ చేయించాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సంధ్య గారు లక్ష్మి కూడా మీ దగ్గరికే వచ్చింది, కాస్త తొందరగా లక్ష్మి చెప్పిన పోలికలతో మనిషిని ట్రేస్ చేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే, సరే విహారీ గారు నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు విహారీ సంధ్య పంపించిన లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి కూడా సంధ్య దగ్గరకు వెళ్తుంది. సంధ్య గారు అర్జెంటుగా నేను ఒక మనిషి పోలికలు చెప్తాను, ఆ మనిషి ఎలా ఉంటాడో కంప్యూటర్ ద్వారా గీపించండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, సరే లక్ష్మి ముందు పోలికలు చెప్పు, మా కంప్యూటర్ ఆపరేటర్ ఆ ఫోటో ఎలా ఉంటుందో చూపిస్తారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పోలికలు చెప్తూ ఉంటుంది. ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ ఆ మనిషి పోలికలను పోల్చుకుంటూ ఒక బొమ్మను గీస్తాడు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి, ఇతనేనా అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మిని అడుగుతూ ఉంటే, లక్ష్మి భుజంగానే హాస్పిటల్లో చూడగానే ఎలా అయితే కనిపించాడో కంప్యూటర్లో కూడా అలానే కనిపిస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని చూడగానే లక్ష్మి ఇతనే అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి ఆర్ యూ ఆల్ రైట్, నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. అవును సంధ్య గారు, ఆ రోజు హాస్పిటల్లో మా యమున మనం చంపాలని చూసింది ఇతడే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే వెంటనే విహారీ గారికి ఈ ఫోటో పంపిద్దాము అని సంధ్య చెప్తూ ఉంటుంది. ఒక్కసారి విహారీ గారికి ఫోన్ చేసి ఇవ్వండి సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు సంధ్య పంపించిన లొకేషన్కి విహారీ వెళ్తాడు.
భుజంగం అప్పుడే బయట నుంచి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. గేటుకి తాళం వేసి ఉండటంతో విహారీ గేటు వైపు చూస్తూ ఈ భుజంగం ఎక్కడికి వెళ్ళుంటాడు, నేను వస్తున్నానని తెలిసి తప్పించుకొని ఉంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భుజంగం ఇంటి దగ్గరికి వస్తూ విహారీని చూసి, ఇదేంటి విహారీగాడు నా ఇంటి ముందున్నాడు, నేనే భుజంగాన్నని తనకి ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నానని విహారీకి తెలిసిపోయిందా, అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చాడా అని భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే భుజంగాన్ని విహారీ చూసి, హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ భుజంగం అనే అతను ఉంటాడు, మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా గురించి నన్నే అడుగుతున్నావా విహారీ అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి లక్ష్మి ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, ఆ భుజంగం ఫోటో ట్రేస్ అయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. భుజంగం ఫోటో కనిపిస్తుందా, వెంటనే నాకు పంపించు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. పంపించాను విహారీ గారు, ఒకసారి చూడండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను భుజంగం వింటాడు. విహారీ గారు, ఇప్పుడు నా ఫోటోని చూస్తే నేనే భుజంగానని తెలిసిపోతుంది, నేనే భుజంగానని తెలిస్తే వాడు నన్ను వదిలిపెట్టడు, ఎందుకంటే వాడు వాళ్ళమ్మను అరెస్ట్ చేయించానన్న పగతో కోపంతో ఉన్నాడు, వాడు ఆ ఫోటో చూడటం కంటే ముందే వాడిని నేను చంపేయాలి అని చెప్పి భుజంగం జేబులో ఉన్న కత్తిని బయటికి తీయబోతూ ఉంటాడు. అప్పుడే విహారీ ఫోన్లో ఉన్న భుజంగం ఫోటోని చూస్తాడు. విహారీ భుజంగం ఫోటోని చూసి, నా ఎదురుగా ఉంది ఇతనే కదా అని చెప్పి మనసులో అనుకొని భుజంగం వైపు చూడబోయేసరికి భుజంగం కత్తి తీసుకొని విహారీని పొడవటానికి వస్తూ ఉంటాడు. ఇక దాంతో విహారీ భుజంగం చేతిని గట్టిగా పట్టుకొని కత్తిని పక్కకు విసిరేస్తాడు. ఇక భుజంగం షర్ట్ పట్టుకొని, రేయ్ భుజంగం, నువ్వేనారా ఇన్ని రోజులు నాకు ఫోన్ కాల్ చేసి నన్ను బెదిరిస్తుంది, మా అమ్మ అరెస్ట్ అవ్వటానికి కారణం నువ్వే కదరా, తప్పు చేసింది నువ్వు, దోషిగా నిలబడాల్సింది మా అమ్మారా, ఎందుకురా, ఎందుకు మా అమ్మపై అంత పగ పట్టావు అని చెప్పి విహారీ భుజంగం షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. భుజంగం విహారీని పక్కకు నెట్టి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రే భుజంగం, ఇన్ని రోజులు నువ్వు నాకు దొరకలేదు, కానీ ఇప్పుడు నువ్వు నాకు దొరికేవురా, నిన్ను వదిలిపెట్టనురా, నువ్వే అసలైన దోషివని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి మా అమ్మను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానరా అని చెప్పి విహారీ భుజంగాన్ని లాక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి ఫోన్ చేసి, విహారీ గారు ఆ భుజంగం ఫోటో చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, భుజంగం ఫోటో చూడటమే కాదు, ఆ భుజంగం దొరికిపోయాడు, వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయ్, అమ్మను నిర్దోషిగా బయటికి తీసుకొని వెళ్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నిజమా విహారీ గారు, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి లక్ష్మి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సింహపురి సీత యమున గొంతు పట్టుకొని, నీ కొడుకేకే పొగరనుకుంటే నీకు కూడా అంతకు మించి పొగరుంది, నిన్ను నీ కొడుకుని ఇద్దరిని వదలను, మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని చెప్పి సింహపురి సీత యమున గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. నాకు ఏమైనా అయితే నా కొడుకు నిన్ను బ్రతకనివ్వడు, గుర్తు పెట్టుకో అని చెప్పి యమున సింహపురి సీతతో చెప్తూ ఉంటుంది. నా కస్టడీలో ఉండి నాకే నీ కొడుకు గురించి గొప్పగా చెప్తున్నావా అని చెప్పి సింహపురి సీత అంటూ ఉంటుంది. ప్లీజ్ మేడం వదిలిపెట్టండి, ఆవిడికి ఏమైనా అయితే మీ ఉద్యోగం పోతుంది అని పక్కన ఉన్న కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.